హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ హోమియోపతి, డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి తెలుసుకుందాం రిలేటెడ్ టు ఆటిజం. అదేంటంటే పాథాలజీ ఆఫ్ ఆటిజం. ఆటిజం పాథాలజీ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక నార్మల్ కిడ్కి, ఒక ఆటిజం ఉన్న కిడ్కి బ్రెయిన్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి, నార్మల్ కిడ్లో ఎలా ఉంటుంది, ఆటిజం కిడ్లో ఎలా ఉంటుంది. సో ఫిజియలాజికల్ చేంజెస్ ఉంటాయా, ఫిజికల్ చేంజెస్ ఉంటాయా, సైకలాజికల్ చేంజెస్ ఉంటాయా. సో ఇదంతా కలిసి మనం పాథాలజీ అనమాట. పాథాలజీ అంటే బయలాజికల్ బేసిస్. బయలాజికల్గా ఒక నార్మల్ బ్రెయిన్కి, ఒక ఆటిజం ఉన్న బ్రెయిన్కి ఏంటి డిఫరెన్స్ అనేది పాథాలజీ అనమాట. ఈ పాథాలజీలో ఆటిజం అనేది మీకు వర్డ్ అనేది స్పెక్ట్రమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ రీజన్ అంటూ లేదనమాట. ఆటిజం చాలా రీజన్స్ ఉన్నాయి, పర్టికులర్ సిమ్టమ్ అంటూ లేదు, చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. అలాగనే పాథాలజీ కూడా పర్టికులర్ పాథాలజీ అంటూ లేదు, డిఫరెంట్ పాథాలజీస్ ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్ పాథాలజీస్ అంటే కొంతమందిలో ఆక్సిటోసిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, వాసోప్రెసిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, కొంతమందికి న్యూరోనల్ కనెక్షన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, అదేవిధంగా మైటోకాండ్రియా ప్రాబ్లమ్, డిఫరెంట్ ప్రాబ్లం ఉండదు. అంటే మీరు 100 మంది ఆటిజం కిడ్స్ని తీసుకుంటే 100 డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట. సమ్ సెట్ ఆఫ్ ఆటిజం కిడ్స్లో ఏముంటుందంటే న్యూరోనల్ మైగ్రేషన్ డిఫెక్ట్ అంటాం అనమాట. అసలు ఈ న్యూరోనల్ మైగ్రేషన్ డిఫెక్ట్ అంటే ఏంటి అని మనం క్లియర్గా తెలుసుకుందాం. సో బేసిక్గా మనం కడుపులో ఉన్నప్పుడు, తల్లి కడుపులో ఉన్నప్పుడు పెరుగుతూ ఉంటాం అనమాట. బ్రెయిన్ కూడా పెరుగుతూ ఉంటుంది. బ్రెయిన్లో ఉండే సెల్స్ అనేవి ఒక పార్ట్లో ఆరిజినేట్ అయ్యి అవి ఇంకో పార్ట్కి వెళ్తాయి అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెటిల్ అయ్యి వేరే న్యూరాన్స్తో కనెక్షన్ ఏర్పరచుకుంటాయి. అప్పుడు మనం బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది అంటాం. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 6 వీక్స్ అంటే 1.5 నెల నుంచి ఎప్పటికి ఎండ్ అవుతుంది? 9 నెలలు అంటే 36 వీక్స్ వరకు ఉంటుంది అన్నమాట. కొంతమంది సైంటిస్టులు ఏమంటారంటే 36 వీక్స్ తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఉంటుంది అంటారు. బట్ మనం ఆన్ అండ్ యావరేజ్ 36 వీక్స్ తీసుకోవచ్చు. బట్ ఆటిజం కిడ్స్లో ఏమవుతుంది, అందరిలో కాదు, సమ్ సబ్సెట్ ఆఫ్ ఆటిజం కిడ్స్. ఆటిజం కిడ్స్లో కొంతమందిలో ఏమవుతుందంటే ఈ మైగ్రేషన్ అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సరిగ్గా మైగ్రేట్ కావన్నమాట. ఒక ప్లేస్లో ఉండాల్సిందే ఇంకో ప్లేస్లో పోవడము, లేకపోతే మధ్యలోనే ఆగిపోవడము, అలా జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే అలా జరుగుతుందో వీళ్ళకు ఫ్యూచర్లో ఆటిజం అనేది డెవలప్ అవుతుంది. ఇది మనం క్లియర్గా అసలు ఎలా న్యూరాన్స్ మైగ్రేట్ అవుతాయి, ఎక్కడ ఉంటాయి మైగ్రేషన్ అనే న్యూరాన్స్, ఎప్పుడు అవుతాయి అని మనం క్లియర్గా అనిమేషన్స్లో మనము బోర్డులో చూద్దాం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, దీంట్లో మనము న్యూరోనల్ మైగ్రేషన్ ఎర్రర్స్ గురించి తెలుసుకుందాం. అసలు న్యూరోనల్ మైగ్రేషన్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? న్యూరోనల్ మైగ్రేషన్ ఎర్రర్స్ జరిగినప్పుడు ఆటిజం అనేది వస్తుందన్నమాట పిల్లలు. మనం న్యూరోనల్ మైగ్రేషన్ ఎర్రర్స్ గురించి తెలుసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటెడ్ టు హ్యూమన్ బ్రెయిన్ తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ ఫ్రమ్ మనం ఏంటంటే ఎవల్యూషన్, అంటే మనిషి కోతి నుంచి ఎలా ఫామ్ అయ్యాడు, దాన్ని ఎవల్యూషన్ అంటారు. ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్లో అసలు బ్రెయిన్ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ పార్ట్ కనిపిస్తుంది చూసారా, దాన్ని సెరిబ్రమ్ అంటాం అనమాట. ఈ వైట్ కలర్ పార్ట్ చూస్తుంది చూసారా, దాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటాం అనమాట. సో ప్రతి ఒక్క జంతువుకి, ఏ జంతువు ప్రపంచంలో తీసుకున్నా దాని బ్రెయిన్లో ఒక బ్రెయిన్ స్టెమ్ ఉంటుంది, సెరిబ్రమ్ ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ మనం చూసేది బ్రెయిన్ స్టెమ్. ఇది ఒక ఎలక లాంటి జంతువు. ఎలకలో ఈ బ్రెయిన్ స్టెమ్ పెద్దగా ఉంది, సెరిబ్రల్ కార్టెక్స్ చూడండి ఎంత చిన్నగా ఉంది, రైట్? అదే కోతికి వద్దాం. నెక్స్ట్ మీరు చూసే పిక్చర్ కోతిది అనమాట ఇది. సో దీంట్లో ఎలక కంటే ఈ కోతిలో బ్రెయిన్ అనేది, అంటే సెరిబ్రమ్ అనేది పెరిగింది. అంటే రేషియో కంపేర్ టు బ్రెయిన్ స్టెమ్. బ్రెయిన్ స్టెమ్ ఇక్కడ చాలా పెద్దగా ఉంది, సెరిబ్రమ్ చిన్నగా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ సెరిబ్రమ్ బ్రెయిన్ స్టెమ్ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనిషికి వద్దాం. మనిషికి వచ్చినప్పుడు చూడండి, బ్రెయిన్ స్టెమ్ అనేది చాలా చిన్నగా అయిపోయింది, సెరిబ్రమ్ అనేది చాలా పెద్దగా అయిపోయింది. ఒక మనిషికి ఒక జంతువుకి డిఫరెన్స్ ఏంటి అంటే మజిల్స్ కాదు, రెస్పిరేటరీ సిస్టమ్ కాదు, కార్డియాక్ సిస్టమ్ కాదు, ఏంటంటే బ్రెయిన్ కూడా కాదు. బ్రెయిన్లో ఒకటే ఒక పార్ట్, దాన్ని ఏమంటామంటే సెరిబ్రమ్ అంటాం. బ్రెయిన్లో మనిషి బ్రెయిన్లో ఎలా ఉంటుందో వేరే అనిమల్స్లో కూడా అలానే ఉంటుంది. బ్రెయిన్ స్టెమ్ సేమ్ అలానే ఉంటుంది. కోతిలో ఎలా ఉంది, లేకపోతే ఒక ర్యాట్లో, ఎలకలో ఎలా ఉంది, మనిషిలో కూడా అలానే ఉంటుంది బ్రెయిన్ స్టెమ్. కానీ మనిషికి వేరే జంతువులకి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం అనమాట. దీన్ని సెరిబ్రమ్ అంటాం. అదే మనిషిని వేరే జంతువుల్ని డిఫరెన్షియేట్ చేసేది. అది కాకుండా మీరు ఏ పార్ట్ తీసుకున్న మనిషిలో అది ఆల్మోస్ట్ వేరే జంతువుకి ఈక్వల్ లాగే ఉంటుంది, ఎక్సెప్ట్ మన సెరిబ్రల్ కార్టెక్స్ ఆర్ సెరిబ్రమ్ అంటాం అనమాట. నెక్స్ట్ అసలు ఈ సెరిబ్రమ్ ఏం పనిచేస్తుంది, అదే సెరిబ్రల్ కార్టెక్స్ ఏం పనిచేస్తుంది, అదేవిధంగా బ్రెయిన్ స్టెమ్ ఏం పనిచేస్తుంది. సో ఇక్కడ లోపల ఉన్న పార్ట్ బ్రెయిన్ స్టెమ్. ఇది అన్ని అనిమల్స్కి సేమ్గానే ఉంటుంది. అది ఏం చేస్తుందంటే దాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటాం. చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మెయిన్ ఫంక్షన్స్ అంటే ఆటోనామిక్ ఫంక్షన్స్. మన రెస్పిరేషన్ని కంట్రోల్ చేయడం, మన డైజెషన్ని కంట్రోల్ చేయడం, రీప్రొడక్టివ్ సిస్టమ్ని కంట్రోల్ చేయడం, ఎక్స్క్రీటరీ సిస్టమ్ని, మన కిడ్నీస్ని కంట్రోల్ చేయడం, మూత్రము లేకపోతే మోషన్ పోవడం, ఆటోనమస్ ఫంక్షన్స్ ఏముంటాయో అది మెయిన్గా ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట.
ఇది కాకుండా ఎస్పెషల్లీ ఈ సెరిబ్రమ్ ఏం చేస్తుంది అంటే థింకింగ్, మనం ఆలోచించడానికి సెరిబ్రమ్, సెన్సేషన్స్, మన సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం, కోఆర్డినేషన్, మన మజిల్స్ ఎలా కోఆర్డినేట్ అవుతున్నాయి, మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటున్నాయా లేదా. సో ఎమోషనల్ కంట్రోల్ అనేది కూడా ఈ సెరిబ్రమ్కి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. ఇది మొత్తం కలిసి సెరిబ్రమ్ అంటారు. ఓకే, దాంట్లో ఈ అవుటర్ పార్ట్ ఉంది చూసారా, ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది, దాన్ని ఏమంటామంటే సెరిబ్రల్ కార్టెక్స్ అంటామన్నమాట. వేరే జంతువుకి హ్యూమన్ బీయింగ్కి మేజర్ డిఫరెన్స్ వచ్చేది బాడీలో ఈ సెరిబ్రల్ కార్టెక్స్ అన్నమాట. ఈ సెరిబ్రల్ కార్టెక్స్ మెయిన్ పని ఏంటి అంటే థింకింగ్, ఆలోచించడం. ఒక మనిషికి వేరే జంతువుకి ఓన్లీ డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆలోచించడం. మనిషి అనేవాడు బాగా ఆలోచిస్తాడు, వేరే జంతువులు ఆలోచించవు. అదొక్కటే మనిషికి వేరే జంతువుకు డిఫరెన్స్, మిగిలినవన్నీ సేమ్ టు సేమ్. సో అంత ఇంపార్టెంట్ ఈ సెరిబ్రల్ కార్టెక్స్. మనిషిలాగా ఉండాలి అంటే మేజర్గా దీంట్లో డిఫెక్ట్ ఉండకూడదు. దీంట్లో కన్నా డిఫెక్ట్ ఉంటే ఏం జరుగుతుంది, ఆటిజం ఎలా వస్తుందని మనం చూద్దాం. ఓకే, మనము ఈ సెరిబ్రల్ కార్టెక్స్ మనిషికి ఎలా ఫామ్ అవుతుంది అని చూడాలన్నమాట. ఇది మన బ్రెయిన్లో ఒక సాలిడ్ స్ట్రక్చర్ కాదు, లోపల ఎంటీ స్పేసెస్ ఉంటాయి, దాన్ని వెంట్రికల్స్ అంటాం. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారా, దాన్ని ఏమంటామంటే బ్రెయిన్ వెంట్రికల్స్ అంటాం. ఈ బ్రెయిన్ వెంట్రికల్స్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ న్యూరాన్ అనేది పుడుతుంది. ఓకే, ఈ గ్రీన్ దానిపైన పుట్టి ఇక్కడి నుంచి మైగ్రేట్ అవుతుంది అనమాట, ఈ సెరిబ్రమ్లోకి వస్తుంది, లేకపోతే సెరిబ్రల్ కార్టెక్స్లోకి వస్తుంది. సో ఈ న్యూరాన్ అనేది ఇక్కడ పుట్టి బయటకు వస్తుంది అనమాట, దాన్నే న్యూరోనల్ మైగ్రేషన్ అంటామన్నమాట. ఎలా మైగ్రేట్ అవుతుందని చూద్దాం. 2 టైప్ ఆఫ్ న్యూరోనల్ మైగ్రేషన్ ఉంది. ఇది చూడండి, ఇది లోపల ఎంటీ స్పేస్, ఇక్కడ క్రాస్ సెక్షన్ తీసుకున్నాను, ఇది లోపల ఎంటీ స్పేస్. ఇక్కడ నుంచి ఇక్కడ పుట్టి ఇలా వస్తున్నాయి న్యూరాన్స్, అదేవిధంగా ఇక్కడ పుట్టి ఇలా వస్తున్నాయి. 2 టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ ఉంటుంది. రేడియల్ మైగ్రేషన్ అంటే ఇక్కడ పుట్టిన న్యూరాన్స్ డైరెక్ట్ ఇలా వస్తాయి అన్నమాట, దాన్ని ఏమంటామంటే రేడియల్ మైగ్రేషన్ అంటాం. కొన్ని న్యూరాన్స్ చూడండి ఇక్కడ పుట్టి ఇలా ప్యారలల్గా వస్తున్నాయి, ఇది బ్రెయిన్ సర్ఫేస్ అనుకుంటే బ్రెయిన్ సర్ఫేస్కి ప్యారలల్గా వస్తున్నాయి అన్నమాట. దీన్ని ఏమంటామంటే మనము టాంజెన్షియల్ మైగ్రేషన్ అంటాం. మన బ్రెయిన్లో న్యూరాన్ పుట్టేది ఒక దగ్గర, ఇంకోది పోయి అక్కడ ఉంటుంది అనమాట. 2 రకాలుగా ట్రావెల్ అవుతుంది, ఒకటి రేడియల్ మైగ్రేషన్, ఒకటి టాంజెన్షియల్ మైగ్రేషన్. ఒక్కసారి రేడియల్ మైగ్రేషన్, టాంజెన్షియల్ మైగ్రేషన్ పూర్తయిన తర్వాత ఏం చేస్తుందంటే న్యూరాన్ ఇక్కడ పుడుతుంది, దాని ప్లేస్కి అది వెళ్ళిపోయిన తర్వాత వేరే న్యూరాన్స్తో అది కనెక్షన్ ఏర్పరచుకుంటుంది అనమాట. ఒక న్యూరాన్ టచ్లో ఉంటాయి, అంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తాయి అనమాట. దాన్ని ఏమంటే న్యూరోనల్ కనెక్షన్స్ అంటాం అనమాట. న్యూరాన్ మైగ్రేషన్, న్యూరాన్ కనెక్షన్, ఈ 2 జరిగినప్పుడే బ్రెయిన్ ఫంక్షన్ కానీ లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది అంటాం అనమాట. ఎప్పుడు జరుగుతుంది ఇది? 36 వీక్స్ వరకు జరుగుతుంది అనమాట. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ న్యూరోనల్ మైగ్రేషన్ అనేది అంటే 1.5 నెల, బాబు కడుపులో ఉన్నప్పుడు, బేబీ కడుపులో ఉన్నప్పుడు 1.5 నెల అంటే 6 వీక్స్లో న్యూరోనల్ మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయ్యి 36 వీక్స్ అంటే 9 మంత్స్ వరకు కంప్లీట్ అవుతుంది. కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తారంటే 9 మంత్స్ తర్వాత, బేబీ పుట్టిన తర్వాత కూడా కొంచెం మైగ్రేషన్ ఉందంటారు. బట్ ఆన్ అన్ యావరేజ్ 6 వీక్స్ టు 36 వీక్స్ అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ న్యూరాన్స్ అన్నీ కంప్లీట్గా మైగ్రేట్ అయ్యి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసాయో అప్పుడు మనం ఏమంటామంటే బ్రెయిన్ ఈజ్ హెల్తీ, బ్రెయిన్ ఈజ్ పర్ఫెక్ట్, బ్రెయిన్ హ్యాస్ డెవలప్డ్ వెల్, కరెక్ట్గా బ్రెయిన్ అనేది డెవలప్ అయిందండి. ఎప్పుడైతే ఈ న్యూరాన్స్ అనేది మైగ్రేట్ కాలేదో అది డిఫెక్టివ్ బ్రెయిన్ అంటాం అనమాట. ఎప్పుడైతే న్యూరాన్స్ మైగ్రేట్ కాకపోతే అది ఆటిజంగా మారుతుంది. వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఆటిజం ఆర్ వన్ ఆఫ్ ది పాథాలజీస్ ఫర్ ఆటిజం ఏంటంటే న్యూరోనల్ మైగ్రేషన్ డిఫెక్ట్ అన్నమాట. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన దాన్ని మనం ఏం చేద్దామంటే వీడియోస్లో చూద్దాం. వీడియోలో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఈ న్యూరోనల్ మైగ్రేషన్ జరుగుతుంది, ఎలా ఈ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయని నేను మీకు చూపిస్తాను. ఇది బ్రెయిన్ అన్నమాట. సో ఈ బ్రెయిన్లో అవుటర్ పార్ట్ని మనము కార్టెక్స్ అంటాం. ఓకే, ఈ కార్టెక్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఒకటి కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్లో ఏంటంటే అది మన బ్రెయిన్ లోపల ఉన్న హాలో స్పేసెస్. ఈ హాలో స్పేసెస్ నుంచే మనకు న్యూరాన్స్ అనేవి పుడతాయి. ఇక్కడ పింక్ కలర్గా కనిపిస్తుంది చూడండి, ఈ పింక్ కలర్గా కనిపించేది న్యూరాన్స్ అనమాట. అక్కడ న్యూరాన్స్ జనరేట్ అవుతున్నాయి. ఒక్కసారి న్యూరాన్స్ అనేవి అక్కడ జనరేట్ అయినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఓకే, ఈ న్యూరాన్స్ అనేవి జనరేట్ అయ్యి కార్టెక్స్లోకి వెళ్తున్నాయి. కార్టెక్స్ అనే కాదు, వేరే పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్లోకి కూడా వెళ్తాయి, బట్ మేజర్గా కార్టెక్స్లోకి వెళ్తాయి. ఈ కార్టెక్స్లోకి వెళ్ళడం అనేది మేజర్గా హ్యూమన్ బీయింగ్స్లో జరుగుతుంది. వేరే యానిమల్స్లో అంతగా మూవ్ కావన్నమాట, హ్యూమన్ బీయింగ్స్లో జరుగుతుంది. సో ఈ బ్రెయిన్ హాలో స్పేసెస్లో పుట్టిన ఈ పింక్ కలర్లో ఉన్న న్యూరాన్స్ ఈ ఆరెంజ్ కలర్లో మైగ్రేషన్ జరుగుతుంది. అంటే ఒక దగ్గర పుట్టి అవి ఇంకొక దగ్గరికి వెళ్తున్నాయి అనమాట. అది మనం ఈ అనిమేషన్లో క్లియర్గా చూడొచ్చు. హాలో స్పేసెస్, పింక్ కలర్ అనేది
మనకు చూడండి ఈ పింక్ కలర్లో ఆరిజినేట్ అవుతున్నాయి, ఆరెంజ్ కలర్లో మూవ్ అవుతున్నాయి అనమాట. దీన్ని ఏమంటామంటే మనం న్యూరోనల్ మైగ్రేషన్ అంటాం. దీంట్లో కనుక డిఫెక్ట్ వస్తే ఇది ఏమవుతుందంటే ఈ మైగ్రేషన్లో డిఫెక్ట్ వస్తే ఆటిజం లాగా మారుతుంది అనమాట. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోలో మనం చూడొచ్చు ఏంటంటే న్యూరోనల్ మైగ్రేషన్. ఒక మైక్రోస్కోప్ కింద మన న్యూరాన్స్ అనేవి ఎలా మైగ్రేట్ అవుతున్నాయని చూడొచ్చు. ఇక్కడ చూడండి ఈ న్యూరాన్ అనేది ఒక దగ్గర పుట్టింది, ఇంకో దగ్గర మైగ్రేట్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, ఈ న్యూరాన్స్ అనేవి ఇది ఒరిజినల్ పిక్చర్, ఇక్కడ పుట్టిన న్యూరాన్ ఇలా మైగ్రేట్ అవుతూ వస్తుంది అనమాట. దీన్ని ఏమంటామంటే న్యూరోనల్ మైగ్రేషన్. ఒక దగ్గర న్యూరాన్స్ పుట్టి ఇంకో దగ్గరికి వెళ్తాయి. ఇది మోస్ట్లీ హ్యూమన్ బీయింగ్స్లో జరుగుతుంది, వేరే అనిమల్స్లో చాలా తక్కువ జరుగుతుంది. అందుకే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ అనిమల్స్. ఒక్కసారి న్యూరోనల్ మైగ్రేషన్ జరిగిన తర్వాత న్యూరాన్స్ వాటి ప్లేస్గా వెళ్ళిపోయిన తర్వాత ఇంకో న్యూరాన్తో కనెక్ట్ అవుతాయి అన్నమాట. చూడండి ఇదొక న్యూరాన్, ఇదొక న్యూరాన్, ఇదొక న్యూరాన్, ఎలా కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. న్యూరాన్ మైగ్రేట్ అవ్వడమే కాదు, న్యూరాన్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే మనం ఏమంటామంటే బ్రెయిన్ అనేది కంప్లీట్గా డెవలప్ అయింది. సో మైగ్రేషన్ జరగకపోయినా ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ కాకపోయినా దాన్ని డిఫెక్టివ్ బ్రెయిన్ అంటాం. దీనికి వన్ ఆఫ్ ది రీజన్స్, దీనివల్లనే మనకు ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది పిల్లల్లో అనమాట. సో ఈ న్యూరోనల్ మైగ్రేషన్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, ఆటిజం వచ్చినప్పుడు హోమియోపతి మీకు ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మనం చూద్దాం. హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుందంటే హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే మీ కిడ్స్లో ఆటిజం ప్రోగ్రెస్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. హోమియోపతి అనేది ఆటిజం ప్రోగ్రెస్ని ప్రివెంట్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని కేసెస్లో కంప్లీట్గా క్యూర్ చేసే కెపాసిటీ కూడా హోమియోపతి మెడిసిన్స్కి ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట. రిలీఫ్ అంటే ఏంటంటే ఆటిజం సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్ కానీ, లేకపోతే సెన్సరీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్లో ప్రాబ్లమ్ కానీ, అది మంచిగా రిలీఫ్ ఇస్తుంది. సిమ్టమ్స్ అనేవి బాగా తగ్గుతాయి. ఎలా తగ్గుతాయంటే చాలా సేఫ్గా, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా సిమ్టమ్స్ అనేవి తగ్గించుకోవచ్చు ఆటిజంలో. అదేవిధంగా చాలా ఎఫిషియెంట్గా వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చిన, అలోపతి తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధ తీసుకోండి, ఆయుర్వేద తీసుకోండి, అన్నిటికంటే బెటర్గా హోమియోపతి పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సక్సెస్ రేట్ కూడా హోమియోపతిలో ఆటిజంలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్, ఆల్మోస్ట్ 95 to 99% ఆఫ్ ది కేసెస్లో మనం మంచి ఇంప్రూవ్మెంట్ అనేవి తీసుకొని రావచ్చు అన్నమాట. అదేవిధంగా టైమ్లీ అంటే మీనింగ్ ఏంటంటే వితిన్ 1 or 2 monthsలో మీరు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది మీ ఆటిజం కిడ్స్లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్. హోమియోపతిలో మనకు స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్, మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో తీసుకున్నా ఇన్ని మెడిసిన్స్ ఉంటాయి. హోమియోపతిలో 5000 మెడిసిన్స్ ఉన్నాయి. ఈ 5000 మెడిసిన్ వేరియస్ కాన్సన్ట్రేషన్లో తీసుకుంటే ఒక 50,000 మెడిసిన్స్ అవుతాయి అన్నమాట. హోమియోపతి డాక్టర్ దగ్గర 50,000 మెడిసిన్స్ ఉన్నాయి ఒక ఆటిజం ట్రీట్ చేయడానికి. ఆటిజం అనేది ఒక స్పెక్ట్రమ్. ఆటిజం అనేది ఒక పర్టికులర్ కాజ్ కాదు, వందల కాజెస్ ఉన్నాయి, అది ఒక స్పెక్ట్రమ్ అనమాట. ఆటిజం సిమ్టమ్స్ అనేవి వందల సిమ్టమ్స్ ఉన్నాయి, అది కూడా ఒక స్పెక్ట్రమ్ అనమాట. ఆటిజం ప్యాథాలజీ అనేది మల్టిపుల్ ప్యాథాలజీస్ ఉన్నాయి, అది ఒక స్పెక్ట్రమ్ అనమాట. ఇన్ ది సేమ్ వే ఆటిజం కిడ్స్ తీసుకున్నప్పుడు ఏ 2 ఆటిజం కిడ్స్ ఒకటేగా ఉండరు. వాళ్ళకి ఆటిజం రావడానికి రీజన్ వేరే ఉంటుంది, సిమ్టమ్స్ వేరే ఉంటాయి, వాళ్ళ బాడీలో వాళ్ళ బ్రెయిన్లో ఉన్న పెథాలజీ వేరే ఉంటాయి. అందుకే డిఫరెంట్ మెడిసిన్స్ ఇవ్వాలి. హోమియోపతిలో ఆ అడ్వాంటేజ్ ఉంది. సిమ్టమ్స్ని బట్టి, పేషెంట్ని బట్టి 10 డిఫరెంట్ పేషెంట్స్, ఆటిజం పేషెంట్స్ వస్తే 10 మందికి 10 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాం. ఒకరికి ఇచ్చిన మెడిసిన్ ఇంకొకరికి పనిచేయదు. అంత స్పెసిఫిక్గా, అంత ఇండివిజువలిస్టిక్గా మనం హోమియోపతిలో మెడిసిన్స్ ఇవ్వచ్చు. కాబట్టి అంత కెపాసిటీ హోమియోపతికి ఉంది. కాబట్టి ఆటిజంలో హోమియోపతి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఏ సిస్టమ్తో కంపేర్ చేసినా. హోమియోపతి డాక్టర్ దగ్గర 50,000 మెడిసిన్స్ ఉన్నాయి. ఈ 50,000 మెడిసిన్స్లో 1, 2 or 3 మెడిసిన్స్ సెలెక్ట్ చేసుకొని మీ కిడ్కి ఇస్తే ఏమవుతుందంటే మంచిగా ఆటిజం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఆటిజం కోసం 2 types ఆఫ్ కన్సల్టేషన్ ఉంటుంది. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ చేసి మీరు మాతో మాట్లాడచ్చు. సో మీ కిడ్ వీడియోలు కూడా మాతో షేర్ చేయొచ్చు. అదేవిధంగా లోకల్గా ఏదైనా రిపోర్ట్స్ తీసుకున్నా మాకు పంపించండి. ఇంకేమన్నా రిపోర్ట్స్ అవసరం అయితే మీరు లోకల్గా చేసి మాకు పంపించచ్చు. ఆ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్స్కే షిప్ చేస్తామన్నమాట. ఇండియా అయితే 3 working days పడుతుంది, యూఎస్ అయితే 4 business days, యూఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ అయినా 5 business daysలో మీకు మెడిసిన్స్ అనేవి వస్తాయి. ఇన్ పర్సన్ అంటే మీ నియరెస్ట్ బ్రాంచ్ గురించి ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా వచ్చి మా డాక్టర్స్ని కలవచ్చు. నెక్స్ట్ ఎలా కాంటాక్ట్ కావాలి? సో ఇదర్ వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. +91 ఇది ఇండియా కంట్రీ కోడ్ 7997-101-303. దీని నుంచి కాంటాక్ట్ కావచ్చు. అదేవిధంగా www.fidicus.com fidicus.com వెబ్సైట్ నుంచి కూడా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. సో వాట్ డూ యూ గెట్? అసలు మీ కిడ్కి ఏం యూజ్ ఉంది, మీ కిడ్కి ఏం వస్తుంది ఫిడికస్ హోమియోపతిలో అంటే 3 important things. డాక్టర్స్, మా డాక్టర్స్ హైలీ ప్యాషనేట్, వెల్ క్వాలిఫైడ్,
నాలెడ్జబుల్, ఎక్స్పీరియన్స్డ్, కాంపిటెంట్ అండ్ ఆల్సో కంపాషనేట్. ఇన్ని అడ్వాంటేజెస్ మీకు ఇంటికి ఉంటాయి. అదేవిధంగా ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు మేము ఓన్లీ హై క్వాలిటీ మెడిసిన్స్ వాడతాం, హై క్వాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. బెస్ట్ ఇన్ సెగ్మెంట్, ప్రపంచంలో ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ మెడిసిన్స్లో ఎవరు బెస్ట్ మెడిసిన్స్ తయారు చేస్తారో అక్కడి నుంచే మేము మెడిసిన్స్ సోర్స్ చేస్తాం. సో ట్రీట్మెంట్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటిజం ట్రీట్మెంట్లో మేము లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి హోమియోపతి మెడిసిన్స్ సెలెక్ట్ చేయడం కానీ, ట్రీట్మెంట్ చేయడం కానీ ఫస్ట్ మేమే చేస్తున్నాం. నెక్స్ట్ వై ఫిడికస్ హోమియోపతి, మీకు చాలా క్లినిక్స్ ఉన్నాయి, చాలా ఇండివిజువల్ డాక్టర్స్ ఉన్నారు. వై ఫిడికస్ హోమియోపతి? బికాజ్ వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ట్రీటింగ్ దిస్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. యూ హ్యావ్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ విత్ ఫిడికస్ హోమియోపతి. హైయెస్ట్ సక్సెస్ ఆటిజంలో మీకు వేరే క్లినిక్తో కంపేర్ చేసుకున్నా వీ హ్యావ్ హైయెస్ట్ సక్సెస్. ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. సో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీకు ఆటిజం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఎంతవరకు చేయగలం, ఎంతవరకు చేయలేం. ఇచ్చిన తర్వాత డెసిషన్ అనేది మీ చేతిలో ఉంటుందన్నమాట. సో దాన్నే కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటారు. ఇంకోటి ఏంటంటే పర్సనల్ కేర్. మేము హై టెక్నాలజీ అనేది బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తాం, మళ్ళీ ఫ్రంట్ ఎండ్లో పేషెంట్స్తో కమ్యూనికేట్ చేయడానికి పర్సనల్ కేర్ అనేది ఉంటుంది. మా డాక్టర్స్ కానీ మా స్టాఫ్ కానీ పేషెంట్స్తో పర్సనల్గా టచ్లో ఉంటారు. మిమ్మల్ని గుర్తుపట్టడం కానీ, ఒక ఐవీఆర్ఎస్కి పంపించి ఒకటి ప్రెస్ చేయండి, 2 ప్రెస్ చేయండి, ఇట్లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా హ్యూమన్ బీయింగ్తో మాట్లాడతారు. మీ కండిషన్ అర్థం చేసుకొని మా డాక్టర్స్ కానీ మా స్టాఫ్ కానీ మీతో కమ్యూనికేట్ అవుతారు. సో ఇక్కడ పర్సనల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ఫర్ యూ. మనం ఇప్పుడు క్లియర్గా చూసాము న్యూరోనల్ మైగ్రేషన్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఎలా ఆటిజం అనేది వస్తుంది. మీకు ఇంకా ఈ టాపిక్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. మీ కామెంట్స్ని బేస్ చేసుకొని నేను ఫర్దర్ వీడియోస్ చేస్తాను. ట్రీట్మెంట్ కోసం మమ్మల్ని అప్రోచ్ కండి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.